అందరికీ నమస్కారాలు. శ్రీ శ్రీ జవహర్ బాబు గారి మీద ఎంపీడీఓ ఛాంబర్ గాలివీడు మండలం ఎంపీడీఓ మీద నిన్న మధ్యాహ్నం 1 గంటకి దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి గతంలో లాయరు, గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి, లా తెలిసిన వ్యక్తి. వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ ఆఫీస్లో ఆవిడకి మనకి పర్మిషన్ ఉంది. సో నిన్న ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మాకు తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ మన జవహర్ బాబు గారు అని చెప్పారు. అది ఎవరైతే డెసిగ్నేటెడ్ వ్యక్తి ఉన్నారో వారికి వేస్తారు కానీ వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయనతో పాటు దాదాపు 11 మంది 15 మంది దాకా అనుచరులు వచ్చి ఆయన మీద దాడి చేశారు. ముందుగా జవహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగారు. వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడాం. అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి పరామర్శించి రావడానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగల, రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాం. దీన్ని వైసీపీ నాయకులకి 11 సీట్లు ప్రజలు పరిమితం చేస్తున్నాయి కానీ ఇంకా అహంకారం చావాల. ఈ అహంకారం తగ్గే వరకు ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు. జల్లా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు. ఇష్టానికి మేము చేసుకోవచ్చు. జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే రూమ్ తాళాలు అడిగారు. అది మీ అమ్మగారికి ఇస్తాం, అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వవు అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు. ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి, పైగా కూర్చోబెట్టి కులాన్ని దూషించడం. దీనికి వీళ్ళ అహంకారానికి కులంలో ఏం లేదా. ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, శేఖర్ నాయక్ గారు కావచ్చు, ప్రతాప్ గారు కావచ్చు, జవహర్ గారు కావచ్చు, ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చునే వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. నిన్న కొట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల. అదనపు బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ
ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారికి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది, వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయి ఉండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేవు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి, మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి వీళ్ళని, భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ఓట్లేసి మన పని అయిపోయిందంటే కాదు, ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి. మీరు ఆ స్థితిలో ప్రజలు కూడా దీనికి అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడుతూ ఉన్నారు, అయ్యా మేము నిస్సహాయతలో ఉండేవాళ్ళం, మేము ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళం, మాకు భయాలు వేస్తున్నాయి, మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను. మేము భరోసా ఇస్తున్నాం. పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మిగతా జిల్లా సంబంధించిన నాయకులందరూ ఎమ్మెల్యేస్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. మేము అందరి తరఫున మాటిస్తున్నాం, మీకు ఏమాత్రం ప్రాణభద్రతకి ఏమైనా ముప్పు కలిగినా మేమందరం మీకు అండగా ఉంటాం, కఠినమైన శిక్షలు తీసుకుంటాం అని మీకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అలాగే డాక్టర్స్ని అడిగాను, వాళ్ళు చాలా లోపల కొట్టేశారు మొత్తం. ఆయన బాగలేదు, ఆరోగ్యం బాగాలేదు. అన్నిటికంటే కూడా ఒక ఎంపీడీఓ అంటే ఒక మండలానికి ఉన్నతాధికారి, ఆయన ఒక ఎస్పీ, ఆయన ఆ మండలానికి ఆయన ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూర్చొని దుర్భాషలాడుతూ, బూతులు తిడుతూ, కులం పేరు మీద దూషిస్తూ ఇది కూర్చోబెట్టి ఇది ఒక పరిపాటి అయిపోయింది. ఇది ఇక్కడతో ఆగాలి. ముఖ్యంగా రాయలసీమ ఎక్కడైతే ఉందో మీకు ఇలాంటి ఆధిపత్యపు ధోరణి ఉందో దీన్ని అందరూ సమిష్టిగా ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కూడా పాల్పంచుకోమని కోరుకున్నా. అలాగే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం పోలీసు ఉన్నతాధికారులకు కానీ, కలెక్టర్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి, మొత్తం అందరం కూడా సమిష్టిగా ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా, పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం నిలబడి ఉన్న ఈ మాట మీద. అందుకని తెలియజేసుకుంటూ ఇప్పుడు గాలివీడు మండలంకి వెళ్ళి ఎలా జరిగింది వీటి మీద నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను.